జ్ఞాన కర్మ సన్యాస యోగము 4వ అధ్యాయము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత్పర్యము: సత్పురుషులను పరీక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. వివరణ: సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను నాశనమొనర్చడానికి, ధర్మాన్ని సుస్థిరం చేయడానికి భగవంతుడు సాకార రూపంలో ప్రకటమవుతాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, దురాత్ములను నాశనం చెయ్యాలని మన శాస్త్రాలు అహింసా పరమో ధర్మ అన్నాయి. కానీ తరువాతి చరణం ధర్మహింస తథైవచ అని చెప్పబడింది. ధర్మానికి నష్టం కలుగుతున్నప్పుడు ధర్మ పరిరక్షణకై హింస చేయాల్సి వస్తే అది కూడా ధర్మమే అవుతుంది. అందుకే భగవంతుడు ఎప్పుడెప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడిందో అప్పుడు తన అవతారం దాల్చి సాధుజనులను రక్షించాడు. మనం సాధారణంగా చెప్పుకునేవి దశావతారాలు. ఈ యుగే యుగే అన్న మాటని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అంటే యుగంలో ఒక్క మారని అర్థం కాదు. ఎప్పుడైనా పరమాత్ముడు ఏ రూపంలో అయినా ప్రకటమవుతాడు. సజ్జనులైన వారు పరమాత్ముడు కలియుగంలో ఎప్పుడో అంతమయ్యేటప్పుడు వస్తాడని దీర్ఘ నిద్రలో ఉండడం సరైనది కాదు. శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్పాడు, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవంతుడు అన్ని జీవులలోనూ హృదయంలో స్థితుడై ఉన్నాడు. తన మాయతో అందరినీ నడిపిస్తున్నాడు. కనుక దేవుడు అందరిలో ఉన్నాడు. మనలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్ముడిని మనమే మేలుకొలపాలి. ఆ విధంగా పరమాత్మ చైతన్యం జాగృతమైనప్పుడు మనకు అధర్మంతో పోరాడి ధర్మాన్ని సంరక్షించే శక్తి వస్తుంది. కలియుగంలో సజ్జనులందరూ సమిష్టిగా ఏకమై ధర్మోద్ధరణకై ప్రయత్నించాలి. సంఘశక్తి కలియుగే అన్నారు. మనం గీతా పరివార ద్వారా భగవద్గీతను ధర్మరక్షణలో భాగంగా ప్రచారం చేస్తున్నాం. ఈ విధంగా అనేక ప్రయత్నాల ద్వారా విశ్వంలో ధర్మం పరిరక్షించబడుతుంది. దుష్ట శిక్షణ కోసమే అయితే భగవంతుడు అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. తన దూతను పంపి కూడా దుష్టులను సంహరించవచ్చు. శ్రీరామ అవతారం రావణుడిని చంపడానికి కాదు, అనేక సంవత్సరాలుగా తన కోసం అనన్య భక్తితో వేచి చూస్తున్న శబరిని కలవడానికి. భగవంతుడు భక్తుల కోసమే సాకార రూపంలో ప్రకటమవుతాడు. హనుమాన్ శ్రీరామచంద్రుడికి అనన్య భక్తుడు. ఆ విధంగా భక్తుడైనప్పుడు భక్తుడికి భగవంతుడికి భేదమే లేకుండా అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు భక్తుడి రూపంలో ప్రకటనమైనాడని అనుకోవచ్చు. ఒకసారి శ్రీరాముడు అందరికీ కోరినవి ప్రసాదిస్తూ ఉండినాడు. ఇప్పుడు హనుమాన్ని నీకేమి కావాలని అడిగాడు. నాకు నీవు తప్ప మరి ఇంకేమీ వద్దని ఆంజనేయుడు సమాధానం ఇచ్చాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని నీవు ఎవరివి అని అడిగాడు. అప్పుడు ఏ భావంతో మీరు అడుగుతున్నారని బుద్ధిమతాం వరిష్టం అని ప్రఖ్యాతి కలిగిన హనుమంతుడు ఈ విధంగా జవాబు ఇచ్చాడు. దేహబుద్ధితో అయితే నేను నీ దాసుడను, జీవబుద్ధితో అయితే నేను నీ అంశము, ఆత్మబుద్ధితో అయితే నీకు నాకు భేదమే లేదు. పరమాత్ముడు ఒక రూపంలోనే వస్తాడని చెప్పలేము. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. ఒకప్పుడు భగవంతుడి మీద దృఢ విశ్వాసం గల ఒక భక్తుడు ఉండేవాడు. అతడి గ్రామంలో అనుకోకుండా వరద వచ్చింది. అతడు తన ఇంటి కప్పు మీదకు ఎక్కి కూర్చున్నాడు. చుట్టూ ఉన్నవారు నీటి ఉధృతి
ఎక్కువగా ఉందని వారితో పాటు ఎగువ ప్రాంతాలకు రమ్మని సూచించారు. కానీ ఆయన, మీరు నన్ను గురించి చింతించకండి, నన్ను పరమాత్ముడే కాపాడుతాడు అని చెప్పాడు. తరువాత సహాయ కార్యక్రమాలలో భాగంగా అక్కడికి ఒక పడవ వచ్చింది. ఆ పడవలో ఎక్కి అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పోదామని అక్కడి వారు సూచించారు. కానీ ఆయన, భగవంతుడే వచ్చి నన్ను కాపాడుతాడని అక్కడి నుండి కదల్లేదు. కొద్దిసేపు అయ్యాక హెలికాప్టర్ ద్వారా వరదలో చిక్కుపడిన వారిని రక్షించడం మొదలుపెట్టారు. ఎన్ని రకాలుగా ఆయన్ని సూచించినా ఆయన తనను దేవుడే కాపాడుతాడని అక్కడి నుండి కదల్లేదు. ఆఖరికి ముక్కు కూడా మునిగేంత నీళ్లు వచ్చాక ఆయన దేవుడిని, నిన్ను ఇంతగా నమ్మిన నన్ను ఎందుకు ఇలా కాపాడకుండా వదిలేశావు అని అడిగాడు. దానికి భగవంతుడు ఆయనతో, సురక్షిత ప్రాంతాలకు వెళ్తామని నిన్ను అడిగిన ప్రజలలో నేను లేనా? ఆ పడవవాడిలో నేను లేనా? హెలికాప్టర్ ఎక్కి నిన్ను నీవు కాపాడుకోమని చెప్పింది నేను కాదా అని అడిగాడు. అందుకే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో అని మనం ఎప్పుడూ అప్రమత్తులై ఉండాలి.